హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద గోవింద ఆపద వృక్షలవాడ అనాథ రక్షక ఓం లక్ష్మీ సముద్రమ అలోక సూత్రం హరే భక్త పూజాయాం లీనమే విశ్వక్సేనస్య ప్రసాదం దేవస్య పాదయోః భిక్ష శిరసి ధారయేత్ సహిరత్నాలిదాసుషే సువాతి సవితా భగః పాంచభౌతికమహమాహయామి సదపూర్ణగే సహస్రం యజ్ఞయా పాశావిరతా పురుత్రా ఓం దత్తాంబరధర్మవాహయామి ఓం వరుణాయ నమః ఓం రక్తాంబరధరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమః గంధారయ వరుణాయ నమః సుప్రీత సుప్రసన్న పరదో భవదో భూభో ప్రజాపతిస్ప్రియతా శామ్యంత భోరా ఓమతో దైవావంతు రాగధర్మాని పశ్య జగతో వ్రతాని పశ్యంతు సూరజాః సుచీవో హవ్యామరుద సుజీనాగో సుజగం భినాం యద్ధరగో సుజభ్యః శ్రీమద్భిలాండకోటి బ్రహ్మాండనాయకస్య గణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామి గచ్చాదివేదవ్యవస్థితస్య స్వకీయ పాదాంగుష్టాగ్రసంయమిత గంగా ప్రవాహ నిర్ధూత సకలపాదక నిమహస్య శ్రీభకల్పిత వినాయక చతుర్థి వ్రత ఉత్సవాక్యే కర్మణి అద్య సాయాన్నే సంకల్పిత దేవస్య దేవ్యోః శ్రీభూసహిత శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య తిరు కళ్యాణ మహోత్సవ కర్మణి స్వస్తి మహాజన సక్రియమాణే మహ్యమస్మిన్ పుణ్యాః కర్మణి ఓం భవంతో భ్రవంతో సంకల్పిత విశేష
ఏతద్ శాంతి తిరుకల్యాణ మహోత్సవ కర్మణి సర్వేషాం స్థలశుద్ధ్యర్థం మంటపశుద్ధ్యర్థం శాలాశుద్ధ్యర్థం అహరహ సంపాదిత ద్రవ్యశుద్ధ్యర్థం సర్వోపకరణశుద్ధ్యర్థం స్వస్తి మహాజనైః సక్రియమాణే మక్యమస్మిన్ పుణ్యాః కర్మణి ఓం స్వస్తి భవంతో బ్రువందో కర్మణే స్వస్తి ఓం స్వస్తి భవంతో బ్రువందో కర్మణే స్వస్తి ఓం స్వస్తి భవంతో ఏవం విగ్రహేజన్మాస్తు చిరంజీవేమ శరదः సవీరాः ఛందానో శత్రేణి సమధానే ఆఖ్యామేవ తద్దీర్ఘేషు లోకేషు ప్రతిష్టతి ఓం భూర్భువః స్వరం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం లోకే హైందవ ధర్మ పరిరక్షణార్థం సర్వేషాం ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ మనోవాంఛాఫలసిద్ధ్యర్థం ఆచంద్ర తారార్కం శుభఫలావాప్త్యర్థం ఏత్ సంకల్పిత విశేష ఉత్సవాఖ్యై కర్మణి నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం సంకల్పితస్య సాయాహ్నే విశేష దేవస్య దేవ్యోః శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం స్వస్తి మహాజనైః సక్రియమాణే మక్యమస్మిన్ పుణ్యాః కర్మణి ఓం అర్థం భవంతో బ్రవంతో ఓం అర్థం భవంతో బ్రవంతో ఓం వృద్ధిం భవంతో హే పుణ్యాః సమృద్ధిః మహేరణాయ చక్షసే విశరీరివ మాతరః ఆపో జనకథా జనః దివిశ్రగస్వాంతరిక్షేణ ఆత్మానం ఫలతే సదా తేన సహస్రధారేణ పావహాన్యః పురంతు మహాన్ ప్రాజాపత్యో పవిత్రో శతోద్యామో హిరణ్మయో తేన బ్రహ్మ విదోమయో పూర్వతం బ్రహ్మ పురీమహే ఇమా పునాదో స్వర్గయంత్యా పునాదో యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు స్వస్తిర్మానుషే బృహస్పతిో సర్వగణో స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసే వైశ్వానరో స్వస్పదే దేవావంతు భవస్వసా అంహామృజమాంగిరహంగయో స్వస్త్యా
ప్రకల్పయామి ఆవాహిదేవేభ్యో నమః ఆసనం పరికల్పయామి పాదాయ నమః పుష్పాన్ని సమర్పయామి శ్రీచంద్రం సమర్పయామి గంధద్వారా గ్రామేశ్వర ఈశ్వరుడు సర్వభూతానాం ధ్యాయ శ్రీరామ హలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యా కట్టెదల వైకుంఠం అక్కడ స్వామి ఉంచారు. అక్కడ కూర్చున్నటువంటి పంతులు సేదముగా సేద తీరుతూ ఉన్నటువంటి రూపమే పరరూపము అని అంటాం. అలా ఏకాంతంగా ఉన్నాడంటే పరమాత్మ పరరూపము అని అంటాం. అయితే ఆయన లోపల ఏకాంతంగా ఉంటే దేవలోకంలో వాళ్ళందరూ కూడా ఆయన దర్శన భాగ్యం కలిగితేనే వాళ్ళకి ముక్తి. కాబట్టి ఆ దర్శన భాగ్యం కోసం అందరూ కూడా వేచి ఉంటే ఆయన ప్రార్థిస్తూ ఉన్నారట. అందుకని వారందరినీ కూడా రక్షించడం కోసం ఒక మెట్టు దిగి వచ్చాడండి. అదే రెండో రూపం ఏంటిగా అంటే వ్యూహ రూపము. అలా ఏకాంత రూపాన్ని విడిచిపెట్టి అలా పరవాసుదేవుడిని కాస్త వ్యూహవాసుదేవుడిగా వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చి వారేమో మన దగ్గర ప్రతి చోట ప్రతి నిమిషంలోనూ కూడా ఉండదు. యముడు కరులేటువంటి వాడు. కాబట్టి ధర్మ కార్యాలు ఎప్పుడు ఆచరించాలో తప్పక అప్పుడు ఆచరించాలి, కానీ రేపటి రోజు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకూడదుట. కాబట్టి ఆచరించేటువంటి కార్యంలో మనందరం కూడా ఈరోజు చక్కగా ఈ చతుర్థి ఉత్సవ కమిటీ సభ్యుల చేత చక్కగా సంకల్పించి ఈనాడు ఇక్కడ చేసేటువంటి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు దాకా అనుకుంటూ ఉంటారు ఎందుకు కళ్యాణంలో పాల్గొనడం, దానికి డబ్బులు ఖర్చు, కొంతమంది చాలా అనుకుంటూ ఉంటారు. ఆ డబ్బు మేము పెట్టలేం, అసలు ఈ హిందూ ధర్మంలోనే పండుగంటే సార్ డబ్బులతో ఖర్చు అయిపోతుంది అని. కానీ మతం కూడా మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్తే ప్రసాదం ఏ చక్కగా నూనె తీసుకెళ్తే సార్ నూనె మర్థం చేస్తారని అనుకుంటారు. కానీ మనం పరమాత్మని పూజించాలి. ఎలా పూజించాలి, ఎందుకోసం పూజించాలన్న విషయం ఇప్పుడంతా కూడా మనం తెలుసుకోవాలి. మన కోసం ఈ ఉత్తమ గతులు కలగడం కోసం శరీరం బతుకున్నంత కాలం కూడా మనం ఏదో ఒకటి సంపాదించుకుంటూ గడుస్తుంటుంది. కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఊర్ధ్వలోకాల్లో మనకు పుణ్యం కలగాలన్నా, మనతో పాటు ఏ పుణ్యం రావాలన్నా సరే దైవ కార్యమే చాలా ప్రధానం. అటువంటిది చక్కగా సంకల్పించి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మొట్టమొదటిగా ఎవరిని పూజిస్తామండి? గణపతిని పూజిస్తాం.
ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని పూజిస్తాం. శైవ సాంప్రదాయంలో గణపతి అంటాం, వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడు అని అంటాం. వెంటనే సందేహం వస్తుంది, ఏంటి శైవం ఏంటి వైష్ణవం, మీలో మీకే భేదమా అన్న సందేహం రావచ్చు. ఒక్కసారి స్వామివారికి కంకణ ధారణ జరుగుతుంది. చక్కగా అందరూ కూడా ఏమంటామండి, భార్య అని అంటాం. పిల్లలు పుడితే తల్లి అని అంటాం. వారికి పిల్లలు పుడితే అమ్మమ్మనో నాయనమ్మమో అని అంటాం. అవునా కాదా అండి? మరి ఇంతమంది మనుషులు మారారంటారా? ఒకే మనిషికి సందర్భాన్ని బట్టి ఇన్ని పేర్లు వచ్చినాయి అంటారా? సందర్భాన్ని బట్టి ఒకవారికే ఇన్ని పేర్లు మనం ధరింపజే. ఓం తద్వాజు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం. ఓంకారమే బ్రహ్మ, ఓంకారమే వాయువు, ఓంకారమే పరమాత్మ. ఈ సృష్టి మొత్తం కూడా ఓంకారం ప్రణవస్వరూపమే. అందుకని సృష్టించేటప్పుడు ఆ ప్రణవం ఎలా వస్తాడయ్యా అంటే, మరి సృష్టి అంతా ఉంటే సరిపోతుందా? దాని రక్ష వచ్చినప్పుడు విశ్వక్సేనుడుగా కొలవబడతాడు, శివుడిగా వచ్చినప్పుడు గణపతిగా కొలవబడతారు. ఎవరిని పూజించినప్పటికీ కూడా కలిగేటువంటి ఫలితం ఏంటయ్యా అంటే, విఘ్నరాధ్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నో నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే కూడా. మరి అలాగే పడుకున్నప్పుడు శరీరం పాపం చేస్తూ ఉంటుందిరా. ఆఖరికి చివరికి చూడండి, దుస్థితి కలలో కూడా పాపం చేస్తూ ఉంటుందిరా మన అంతరాత్మ. అందుకని కొంతమంది పీడకల్లో దొంగతనం జరిగినట్టుగా అనేక విధమైన కళలు వస్తూ ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి ఈ మూడవస్థల్లో నిత్యం పాపం చేస్తూ ఉంటాం. మరి అటువంటి పాప శరీరంతో పరమాత్మ యొక్క పూజను మనం చేయగలుగుతామా అంటే దానికి అధికారమే ఉండదుట. అందుకని సహస్రనామ స్తోత్రంలో చెప్తాం, ఉండాలంటే ఏం చేయాలండి? నదీ జలముల చేత మనం స్నానం. కొంతమంది అంటారు, నదీ జలం మేము ఇంట్లో బాటిల్లో తెచ్చి పెట్టుకున్నామండి, అది తెచ్చుకొని మేము స్నానం చేయొచ్చు కదా అనుకుంటారు. దానికి ఎటువంటి శక్తి ఉండదండి. నిలువ అత్యంత పరమ పవిత్రమైన శ్రేష్టమైనటువంటి నది ఏంటయ్యా అంటే గంగా నది. ఎందుకు గంగా నది అంత శ్రేష్టమయ్యా అంటే, సాక్షాత్ విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన. ఆ సర్వమంగళ ప్రదాగినటువంటి గంగా నది ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి పుట్టిందట గంగా. అటువంటి గంగ భూలోకంలో పంచగంగలు అంట. నదిలో ఉన్న జనానికి ఎంతైతే పవిత్ర శక్తి ఉందో, మంత్రముల ద్వారా సర్వం జగత్తు మొత్తం ఎవరి అధీనంలో ఉంటుందయ్యా అంటే దేవుడి యొక్క అధీనంలో ఉంటుందిట. ఏ విధంగా అయితే వింటర్ నుంచి మొదటి చిగురిస్తూ ఉంటుందో అర్థాలు వస్తూ ఉంటాయండి. కానీ ఎన్ని పదాలతో మనం ప్రేరణ, దానికి కళ్యాణం అంటాం, వివాహం అంటాం, పాణిగ్రహణం అంటాం, ప్రణయం అంటాం. ప్రధాన ఘట్టం ఏంటండి? కన్యాదానం చేయడమే ప్రధాన ఘట్టం. కేవలం ఈ యొక్క దేవతల యొక్క కళ్యాణ మహోత్సవంలోనే మనకి సాధ్యపడుతుంది. మరి ఇద్దరు కుమారులకి ఇంకా రామావతారంలో అయితే పుంసాం మోహన రూపాయ, ఎవరైనా సరే పురుషులు స్త్రీని చూస్తే మోహితులు ఎటువంటిది అంటే పురుషుల సైతం కూడా మోహింపబడేటువంటి సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ రాముడట. మరి కలియుగంలో వెంకటేశ్వరుడుగా వచ్చిన ఎలా సర్వావయవ సౌందర్య సంపదాలు అంట. దానిలో మొట్టమొదటి ఆయుధం చక్రం. ఎవరైతే కంకణం కట్టుకున్నారో అందుకే దాని పేరు ఏమంటామండి? రక్షాసూత్రము అని అంటాం.
అటువంటి రక్షాసూత్ర ధారణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని వివాహంలో ప్రధాన అంశం అగ్నిముఖంగా కన్యాదానం చేయడమే ప్రధాన అంశం. మనం చూసినట్లు ఎందుకు అగ్నిముఖంగానే చేయాలి అంటే అమ్మాయి పుట్టంగానేట ముగ్గురు పరిపాలిస్తుంటారట. మొట్టమొదటిగా పుట్టంగానే ఎవరు పరిపాలిస్తారు అంటే చంద్రుడు పరిపాలిస్తగా ఏం చేస్తారండి, చక్కగా కాళ్ళు కడిగి అలాగే పట్టు వస్త్రములు సమర్పించి అలాగే తీపిని తినిపించి అమ్మవారికి స్వామివార్లకి కూడా సుముహూర్త కార్యక్రమాన్ని ఆచరింపేటువంటి సమయం. కాబట్టి చక్కగా అందరూ కూడా సావధాన చిత్తులై చక్కగా అయ్యేంత వరకు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ పరమాత్మ యొక్క కృపకు పాత్రులుగా అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా భగవన్నామ జపంతో శ్రీనగర్ కాలనీలో వేయించేసి ఉన్నటువంటి వినూర్వకంగా నమస్కరించి సమర్పించినటువంటి పట్టు మధుపర్క వస్త్రద్వయం, అలాగే లక్ష్మీదేవికి భూదేవికి కూడా నమస్కరించి సమర్పించినటువంటి పట్టు చీర మరురవిక సుమంగళీ ద్రవ్యములు. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 పుష్పస్తాభ్యాం గోవిందా ఇందిరారమణ గోవిందా శాస్త్రీరమణ గోవిందా. ఓం శ్రీవేద ఓం సుమంగళీరిగ మధురిమాం సమేత పశ్యతాః సుమంగళీరిమాం సర్వాం మధుం పశ్యత సంగతాః సౌభాగ్యమస్యే దత్వాధ మధుం సంప్రీణయేత్తిమాం. ఓం సుమంగళీరిమాం సర్వాం మధుం పశ్యత సంగతాః సౌభాగ్యమస్యే దత్వాధ స్మరణిహితడే. సుందర నీలాచల నివాసాయ నిత్యాది పరమాత్మనే కిపల్గు సరయు శ్రీగండకి గోమతి భుర్యాత్ సదా మంగళం. పాటీనః కమటో వరాహన్రుహదిస్తుతనామరూప విలసద్దేవో జగద్రక్షకః పాయాత్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. శ్రీలక్ష్మీర్వనజాలయా వసుమతి వారాహిణి వైష్ణవీమిణి కళ్యాణీ కరుణాన్వితాఖిల జగన్మాతా మహీనాయకీ పాయాత్మో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. కళ్యాణం శిశోనుగ్రహాద బాష్పోత్కంకణబంధనం సతిగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతా రాఘవయోర్వివాహ సమయే దేయాదిదం దేవాసన ప్రస్థానగస్య మంగళమంజరీ సకల గుణాధారవయః పారావారస్య మధ్యప్రదేశే
त्रयकान नवांशद्वादशांशत्रिंशांशत्रिंशदंशकाः निरन्तरमनुकूलाः शुभाशोभनाः सर्वे ग्रहाः सुनक्षत्राः शुभ एकादशस्थानफलदा वरदा సుందర తదుపరి అమ్మవార్లకి స్వామివారికి మధ్య అలాగే భక్తులకి మధ్యాహం అంటే సుముహూర్తం అంటే కేవలం ఏంటయ్యా అంటే ఒకరి శిరస్సున ఒకరు జీలకర్ర బెల్లం తల్లిదండ్రులు ఆ పుత్రులు ఎందుకు వాత్సల్యం చేతి చక్కగా ఆ ముహూర్తం మీద సంసిద్ధమవుతున్నా చక్కగా అందరూ కూడా సావధాన చిత్తులై ఈ కన్యాదానం జరిగి ఇంకా మనం కొంతసేపు కూర్చున్నట్టు ఓపికగా శ్రీ వెంకట శ్రీనివాసాయ 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 పురుషోత్తమస్య పురుషోత్తమస్య ఆది ఆది మధ్యాంత మధ్యాంత రకస్య శ్రీభూనీల శ్రీభూనీల సమేత సమేత శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోత్రము చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్య. ఇంటి ఆయన పేరు చెప్పుకోండి. యజమానస్య. ఇంటి ఆవిడ పేరు చెప్పి పుత్రకస్య పుత్రికాయాః. మనవళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పుకోండి. పౌత్రకస్య పౌత్రికాయాః. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీభూనీల కళ్యాణ మహోత్సవే కన్యాదాన కర్మ ఆచరణ అహం ఆచరిష్యే. భక్తరక్షక గోవింద. సప్తకుల విరాజితే భద్రాశ్వకేతుమాల హిరణ్యకరవణక గురువర్షాఖ్యనవర్షాణాం మధ్యే భరతవర్షే కసేరుతామ్రకమస్తి పున్నాగ గంధర్వ సౌమ్య వరుణ వరదాఖ్యనవఖండానాం మధ్యే భరతగండే సరోరుహాగార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే క్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే పూర్వ దిగ్భాగే దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలస్య ఉత్తర దిగ్భాగే అహోబిల కరుణాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రత క్షేత్రే దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టు జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమవర్షే పక్షే ప్రథమ ప్రాణాయామ కాలే బహుధరామదేయేంద్ర సమదే కూర్మ ప్రళయానంద శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ సవర్ణి ఇంద్రసావర్ణి బ్రహ్మసావర్ణి వైవస్వతమన్నంతరే సప్తతి మహాయుగానాం మధ్యే శ్రీక్రోధీ నామ సంవత్సరే
కూడా చక్కగా ఇప్పుడు కన్యాదాన సంకల్పం మీ అందరి చేత కూడా పలికించడం జరుగుతుంది. ఈ సంకల్పం చక్కగా పలికినట్లయితే దాని ఫలితం తదుపరి మీకు తెలియజేస్తా. ఈ సంకల్పం పలికితే చక్కగా కన్యాదాన ఫలితంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి చక్కగా ఎవరైనా నిద్రపోయే ఉంటే కనుక వాళ్ళని తట్టి లేపండి. మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆగమని చెప్పండి చక్కగా. ఎందుకంటే దీని ఫలితం తెలిసిన తర్వాత అయ్యో 2 నిమిషాలు ఈ సంకల్పం పగలైపోవాలి, ఎంత ఫలితం మనం వృధాగా చేసుకున్నామే అనిపిస్తుంది చక్కగా. కాబట్టి అందరూ కూడా చక్కగా స్వామి చెప్పేటువంటి సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ కూడా సావధాన చిత్తులై ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి ఉంచి కుడి మోకాల మీద ఉంచుకొని ఆచార్య స్వామి చెప్పేటువంటి సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ కూడా పలకండి. కన్యాదాన ఫలితంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కాండి. మమ క్షయార్థం క్షయార్థం దశపూర్వేశ పూర్వేశ దశపరేశ పరేశ మధ్వంస్యాన ద్రోణాంచ కుంభీపాక దీపక లోహిత లోహిత ధామాతప రామాతప సంఘాత క్రియా వీర్య శ్రీహరిలోకే హరిలోకే నివాస వాస సిద్ధ్యర్థం తీర్థం ఆదిత్యలోకే ఆదిత్యలోకే నివాస వాస సిద్ధ్యర్థం ఆనపేజ పౌండరీక పుండరీక అశ్వమేధాది శ్వమేధాది శతక్రతు శతక్రతు పుణ్యఫల పుణ్యఫల అవాప్తి వాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆమోద ఆమోద ప్రమోద ప్రమోద సమ్మోద ప్రమోద వైకుంఠాఖ్య వైకుంఠాక్ష లోకేషు లోకేషు సాలోక్య సాలోక్య అధిష్టాదిభిః ఉక్త ఉక్త గృహ్య గృహ్య ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర పురాణ పురాణ ఇతిహాస చతుస్సాగర పర్యంతం వరాయ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. పంచారుషాయ ప్రవరాన్విత భార్గవ శతపాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని అత్యంత సౌందర్యవతి అత్యంత మనోహరీ భృగోః సంకల్పతనయా ఉత్తర ఫల్గుణీ నక్షత్రే ఇందిరారమణ గోవింద గోవింద చతుస్సాగర పర్యంతం గోవింద. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యదా శ్రీనివాసుడికి కన్యాదాన మహోత్సవాన్ని మనం జరుపుకున్నామని ఆచార్య ముఖంగా. భూలోకంలో నది దేంతో ప్రవహిస్తుందండి? నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అక్కడ వైతరిణి నది చీముతో, దానికోసం తప్పనిసరిగా గోదానం చేసి తీరాలి. మరి ఇటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇక్కడనే కాదు, మన పెళ్లిలో కూడా మనుషుల యొక్క వివాహాలను కూడా అల్లుడికి ఇస్తారట. కాబట్టి మనం ప్రత్యక్షంగా ఇప్పుడు గోదానం చేయగలుగుతామా అంటే చేయలేము, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి చక్కగా మీ దగ్గరికి తాంబూలం వస్తుంది, యథాశక్తిగా ఆ తాంబూలాన్ని ఎందుకు కూడా సువాసిని జన్మ కలగాలట. కాబట్టి ప్రతి ఒక్కరి ఆ అమ్మవారికి మంగళసూత్రాన్ని ధరింప చేస్తున్నాం. ఇందాక నుంచి ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు, మగవాళ్ళ గురించి ఏం చెప్పటం లేదే అనుకుని చెప్తున్నారు. ఇక్కడ మగవాళ్ళు నిత్య దైనందిక జీవితంలో చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు దోషం ఏదైతే చేయనందువలన వచ్చేటువంటి దోషం ఉంటుందో ఆ దోషం తొలగిపోవడం కోసం ఆ పరమాత్మకు యజ్ఞో ప్రతి ఒక్కరు కూడా గోదాన సంకల్పం పలకండి. మీ దగ్గరకు తాంబూలం వస్తుంది, యథాశక్తిగా దక్షిణ ఉంచి తాంబూలాన్ని తాకి నమస్కారం చేసుకోండి. అందరూ పలకండి. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవే అవాప్తి సిద్ధ్యర్థం గోదాన ప్రత్యామ్నాయ యథాశక్తి
యథాశక్తి దక్షిణాదానం తుభ్యమహం సంప్రదదే हस्ते गुरुदा ఏడుకొండలవాడ వెంకటేశ్వరాగ్రజ గోవింద గోవింద శ్రీనివాస గోవింద లోకరక్షక సుముహూర్త అస్తు కాలే సూర్య కాలే సూర్యాదీనాంగవానాగ్రహాణం అత్యంత అనుకూల నివాసాయ నివాసాయ మంగళం లక్ష్మీ స్వామి యొక్క కళ్యాణ కొంతమంది గట్టిగా అరిస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని కొంతమంది తిరుమల స్వామి వారు తెలియజేస్తారు. చక్కగా అందరూ కూడా సావధాన చిత్తులై చక్కగా అటువంటి నామాన్ని గాని అదే విధంగా ఆ యొక్క పూజను గాని చేయరుడు ఆ పొల్లు ఉంటుందని అందరూ కూడా మింగేస్తారు. వెంకటేశ్వర అంట్లోనే ఆ స్వార్థంగా అహంకార రాగద్వేషాలన్నీ
రాగద్వేషాలతోనూ నిండిపోయి జ్ఞానం అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తారట. ఆ యొక్క శంఖాన్ని అందుకునే ధరించి ఉంటారు. జ్ఞానానికి ప్రతీతి శంఖం అండి. ఆ యొక్క శంఖాన్ని అందుకు ధరించి వరద కటిహస్తాలతో స్వామి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఎందుకు ఆ యొక్క భంగిమలోనే ఉంటారంటే మిగతా ఏ అవతారాన్ని తీసుకున్నా మనకు ఆ భంగిమలో కనపడరు. కలియుగంలో మాత్రమే మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం స్వామి వైకుంఠాన్ని వీడి ఆ యొక్క శేష ఎవరైతే స్వామిని నిస్వార్థంగా ఈ యొక్క కలియుగంలో భక్తరక్షక శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సీతమ్మ ఆ యొక్క సీతమ్మ వారి మెడలో రాముల వారు అతి సులభ. రామచంద్రమూర్తి అయ్యో లక్ష్మణ ఈ సందర్భంలో ఎందుకయ్యా నమస్కారం చేస్తావని చెప్పి వంగి లేపుతూ ఉంటాడట. సీతమ్మ వారు మెడలో దండ వేసేస్తారట. అలా చమత్కార సన్నివేశంగా జరిగినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు ఆచార్యుల వారు నృత్య రూపంలో ఆచరిస్తూ ఉన్నారు. అందరం చక్కగా ఆ శ్రీ వెంకటేశుని యొక్క నామస్మరణ మనస్సులో చేసుకుంటూ ఆ యొక్క జరిగేటువంటి కైంకర్యాన్ని వీక్షిద్దాం. గోవిందా
ఒకసారి వేడుకుందాం. ఆపదవర్కులవాడ అనాథ రక్షక గోవింద. మరి కూర్చునేవాడు చేసేవాడు ఉంటే స్థానాన్ని స్వీకరించినటువంటి ఆ సభ్యులందరూ కూడా చక్కగా వారి వారి కుటుంబం ఆయురారోగ్యం కాబట్టి కళ్యాణం తిలకించడానికి ఆద్యంతం కూడా చేస్తూ ఉన్నటువంటి భక్తులందరూ ఎవరైతే వేదం నడుమునే ఆచరించవచ్చు, కానీ ఇక్కడ వేద గాన వాద్య సుస్వర నడుమున స్వామి యొక్క కళ్యాణాన్ని ఆచరించాం. చక్కగా ఆద్యంతం ఎంతో రమణీయంగా వారి యొక్క నాదస్వరంతో డోలు వాద్యం పరమాత్మని వారు సేవించారు. చక్కగా వాద్య బృందం వాళ్ళు కూడా ఎంతో అమోఘంగా ఎంతో అద్భుతంగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర తిరుమలనే ఇక్కడ మనకి తలిపి వర్తిల్లాలని మన అందరి తరఫున కూడా ఒక్కసారి వేడుకుందాం. అనాథ రక్షక గోవింద. శ్రీ శ్రీనివాస పరమంధనన్న
బాబు. స్వామివారి లడ్డు వేలానికి ఉన్నది. స్వామివారి లడ్డు వేలం పాట సాయితీరా ఒక 15 కేజీలు 20 కేజీలు 1001 రూపాయి. ఎవరండి? పిడుగు శంకర్ గారి పాట 5000 రూపాయలు. సిజర్స్ యాజమాన్యం గారి పాట ఎంతండి? 9000 రూపాయలు. ఎవరు? చిరంజీవి సాయి గారి పాట 10,000 రూపాయలు. ఎవరు? సిజర్స్ యాజమాన్యం వారి పాట 11,000.
ఎవరు? సాయి గారి పాట పేరు చెప్పండి. 12,000 రూపాయలు. శ్రీ వినాయక చవితి. సాయి గారి పాట 12,000 రూపాయలు. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. సాయి గారి పాట 12,000 రూపాయలు. 20 కేజీల లడ్డు. విజయలక్ష్మి గారు లేరా? వెళ్ళిపోయారా? పాట 13,000 రూపాయలు. సాయి గారి పాట 13,500. సాయి గారి పాట 13,500. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా కళ్యాణి పాట ఎంత? 13,000. పాట 15,000 రూపాయలు. కళ్యాణి గారి పాట 15,000. సాయి గారి పాట 15,500. సత్యనారాయణ గారి పాట 16,000 రూపాయలు. సాయి గారి పాట 16,500. కృష్ణకాంత్ హారతలు ఉన్నాయి, అప్పుడు వెళ్ళి ఒక్క 5 నిమిషాలు. వాళ్ళు గుడివాడ అవతల మానికొండ దగ్గర. నేనేనా? 16,000 రూపాయలు. 16,500. సాయి గారి పాట 16,500. సాయి గారి పాట శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. చిరంజీవి సాయి గారి పాట 16,500. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా సాయి గారి పాట ఒకటోసారి 16,500. కిందకి దిగండి స్టేజ్ మీద అంతమంది ఉండదు. 30వ తారీఖు నేను వస్తాను, స్వామివారిని పిలుస్తా, చక్కగా మాట్లాడుకుందాం. ఏమనుకోవద్దు, మీరందరూ మా కుటుంబ సభ్యులు. 16,500. సాయి గారి పాట శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా లడ్డు వేలానికి ఉన్నది. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఇక్కడ వేమూరి సురేష్ ఫ్రెండ్ సర్కిల్ అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం ఒక గంట పాటు వాతావరణం మనకు అనుకూలించింది. మధ్యాహ్నం రావడం వల్ల సాయం సమయాన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇంత అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. చిరంజీవి సాయి గారి పాట 16,500. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఒకటోసారి సాయి గారి పాట 16,500. ఆదివారం రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇదే ప్రాంగణంలో జరుగును. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీ స్వామివారి చలువు పందిర్లో లడ్డు వేలానికి ఉన్నది. ఎవరు? సాయి చిరంజీవి సాయి గారి పాట రెండోసారి. అక్కడికి వెళ్ళండి, ప్రసాదాలు సదరండి ఈలోపు. అన్నయ్య హారతులు అక్కడ రెడీ చేయండి, వచ్చేస్తున్నాం ఒక్క 2 నిమిషాల్లో. ఈరోజు కూర్చున్న దంపతులు అలాగే శంకర్ గారి దంపతులు అక్కడికి వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి అక్కడికి హారతుల దగ్గరికి. మేమందరం మధ్యలో జాయిన్ అయిపోతాం.
కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. రెండోసారి చిరంజీవి సాయి గారి పాట 16,500. ఓకే. మూడోసారి 16,500. అత్యంత మధురంగా సెలవు తీసుకోండి. ఫోన్లు ఆపండి, ఫాస్ట్గా రండి. స్వామివారి సాహితీ ఇటురమ్మా, ఇటురా ముందు నుంచి. వాళ్ళు ఎవరో ఏంటున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం నాగేశ్వరరావు గారు కుమారులు చిరంజీవి సాయి, హితేష్, వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం లడ్డు వేలంలో దక్కించుకున్నారు. నాగేశ్వరరావు గారు వారి కుమారులు మన వినాయక స్వామి పందిట్లో సేవలు అందిస్తున్నారు. వారికి ఈ ప్రసాదం ఇస్తూ చిరు సంస్కారం సురేష్ గారు సేల్వా కప్పవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇటు నుంచి అమ్మ చప్పట్ల సాయి కళ్యాణం అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ఈ కళ్యాణంలో 6 మా పండితులు దగ్గర తీసుకోండి. నాగేశ్వరరావు గారికి, హితేష్కి, సాయికి, వీరు ముగ్గురు ఉయ్యాల 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 పదిల ముగవేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచి ఉయ్యాల వర్ణింప నరుదాయి ఉయ్యాల 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 మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయి ఉయ్యాల నీల శైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయి